లోక్సభ ఎన్నికల ఘట్టం చివరి ఘట్టానికి చేరింది. మే 13న పోలింగ్, నేటితో ప్రచార మైకులు మూతపడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు మరో గట్టి షాక్ ఇవ్వడంపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. తమతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ మేరకు సమాచారం లీక్ కావడంతో గులాబీ నేతల్లో గుబులు మొదలైంది. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడంపై టీపీసీసీ నేతలు ఇప్పటికే అధిష్టానానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే చేర్చుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు చేర్చుకుంటే దాని ప్రభావం కాంగ్రెస్ ఓట్లపై పడుతుందా అని అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. చేర్చుకోవడం వలన కాంగ్రెస్ కు లాభం కలుగుతుందా అన్న విషయాలపై కూడా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పై సానుభూతి పెరిగితే కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందనే కోణంలో కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా చర్చ ఏంటంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేది ఎవరు అన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్యేలు ఎంతమంది, ఎమ్మెల్సీలు ఎవరు అని ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా దీనిపై గుసగుసలాడుతున్నారు. ఉత్తర తెలంగాణకు చెందిన 3 ఎమ్మెల్సీలు, గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన 1-2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు గాంధీ భవన్ లో ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరతారన్న లీకులు ఇటు బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం తమను మరింత బలహీనపరుస్తుందని ఆందోళన చెందుతున్నారు.